సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆదానుబాహం అరవింద దళాయతాతం రామం నిశాచర విలాసకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరాం. రామకథా రసవాహిని. తొమ్మిది. 2 వరములు. కుటిల మనస్కురాలైన మంథర అనేక యుక్తులు పన్ని నిర్మల నిస్వార్థురాలైన కైక మనసును మాలిన్యపరచి మహారాజుపై కక్షను సాధించుటకు తగిన రీతిగా తయారు చేసెను. అంతటితో కైక మనసు పూర్తిగా మారలేదను అనుమానముతో మరింత వినయ విధేయతలు ప్రదర్శించుచు చెంతకు వెళ్లి కంటిధారలు విడిచినట్టుల నటించుచు, అమ్మా, ఈ అయోధ్యలో మనలను గౌరవించువారెవ్వరు, నిన్ను లెక్కచేయువారెవ్వరు, ఎన్నటికైనను వారందరూ ఒకటియే, నీవే పరాయి దానవు, కొన్ని దినములలో నిన్ను అయోధ్య నుండి పంపవచ్చు, అంత పనికి కూడను వారు వెనుదీయరు. మహారాజు మహామాటకారి, మాయలమారి, నీ చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అల్లిబిల్లి మాటలాడి అతని కార్యమును సాధించుకొని ఆవలకు పోవును. అసలు నీవు దేనియందునూ ప్రధాన స్థానము అందుకొనలేకపోవుచుండుటలోనున్న అంతరార్థమును గుర్తించుకొనలేకపోవుచున్నావు. అమ్మా, నీకు జ్ఞాపకముండియుండవచ్చును, అయోధ్య రాజులు
కేవలం కామరూపులే కాని ప్రేమరూపులు కారన్న సత్యము మీ తండ్రి గారు కనిపెట్టియే ఈ వృద్ధునకు నిన్నిచ్చి వివాహము చేయుటకు ముందు అంగీకరించరైరి. తదుపరి అనేక రాయబారములు నడిపి కడకు అనేక నిబంధనలు పెట్టి గర్గ ఋషి మాటపై నిన్నిచ్చి వివాహము చేయ నిర్ణయించిరి. అందులకంగీకరించి వారు నిన్ను వివాహమాడిరి. ఈనాడు ఆ నిబంధనలను నీటగలిపి నిన్ను మంటగలిపి నీ కుమారునికి ద్రోహము చేయతలచి ఈ నాటకమాడుచున్నారు. లేకున్నా భరతుడు రాజ్యమున లేని సమయమును కనిపెట్టి పరరాజులెవ్వరూ ఇందులో భాగము వహించుటకు వీలు లేకుండునటులా అప్పటికప్పుడు ఉట్టిపడినటులా రేపటికే పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు గావించుచున్నారన్నా ఎంతటి కుంచితపు బుద్ధియో తామే యోచించుడు. పరరాజులకు తెలిపినా వారితో పాటు తమ తండ్రిగారు కూడా ఇందులో పాల్గొందురు. అప్పుడు నిన్ను వివాహమాడు సమయమున ఇచ్చిన వాగ్దానమును తమ తండ్రిగారు జ్ఞప్తికి తేవచ్చును. అందుచే ఎవ్వరికీ తెలియక కార్యము పూర్తిగా ముగించిన తరువాత తెలిసినను ఎవ్వరూ ఏమీ చేయలేరను ఉద్దేశ్యముతో ఈ జిత్తులమారి నక్కయాటలనాడుచున్నారు. ఈ సమయము తప్పినా నీ గతి కుక్కగతి కావచ్చును. కాన ఆలసించక చక్కగా యోచించి పట్టాభిషేకము జరుగకుండుటకు తగిన విధానమును విచారించుట మంచిది అని రోషమును నూరిపోయుచున్న మంథర వాక్యములకు మనసిచ్చి, మంథర, నీ మాటలు వినా ఒకదానికంటే మరొకటి పరమ సత్యముగా తెలియచున్నవి. నిజముగా ఆలసించుటకు ఇది తరుణము కాదు. ఇంకా ఏమి చేయవలనో దానిని కూడా నీవే నిర్ణయించిన అందుకు తగినట్లుగా నేను దానికి క్రియారూపమును తెత్తును అని కైకేయి అంగీకారమును తెలుపగనే మంథర మరింత పొంగిపోయి ఇక పట్టశక్యము కాని పటుత్వముతో, అమ్మా, ఇందుకు ఆలోచనలు వేరక్కరలేదు. కావలసిన ఆధారములు పరమ సిద్ధముగానేయున్నవి. ఆనాడు దేవాసుర యుద్ధమున తమ సహాయమును అందుకొని మహారాజు అత్యంత ఆనందముతో తమను 2 వరములు కోరుకొమ్మని తెలిపెను కదా. ఆనాడు నీవు అతని వలపులకు లొంగి పలుకులను లక్ష్యపెట్టక నీకిప్పుడెట్టి కోరికలు లేవనియు అవసరము వచ్చినప్పుడు కోరుకుందుననియు సెలవిచ్చితివి. అవి ఈనాడెంతయో మేలు చేయగలవు. కాన వాటిని ఈనాడు కోరవచ్చును కదా అని మంథర చాలా తెలివితేటలుగా పలుకగనే కైక ఉలిక్కి పడినట్ల తల ఎత్తి, మంథర, నీకెంత తెలివితేటలే! రూపమునకు గూనిదానవైనా విచారణలో మహాసుందరమైన దానవు. రూపమందు అందము లోపించిన తెలివితేటలలో మహాప్రవీణురాలుగా కనిపించుచున్నావు. ఈ 2 వరములు ఈ సమయమున ఎట్లు కోరవలెనో దానిని కూడాను సూచించుమని కైక తెలుపగనే, అమ్మా, ఒకటి తమ కుమారుని యువరాజుగా చేయుమనియు మరొకటి రాముని రాజ్యములో నుండకుండునట్లు చేయుమనియు కోరవచ్చును అని యోచించక అతి త్వరగా చెప్పుట చూచి కైక కొంత ఆలోచనలో పడి, మంథర, కుమారునికి పట్టాభిషేకము చేయమని కోరుటలో కొంత న్యాయము కలదు. కాని రాముని రాజ్యము నుంచి పంపుమని కోరుటలో నా మనస్సొప్పకున్నది. అది నన్నెంతగానో బాధపెట్టుచున్నది అని విచారముగా కూర్చున్న కైకను చూచి మంథర మరింత వెగటుగా, అమ్మా, ఈ పిరికితనమునకు ఇది సమయము కాదు. ఆలసించిన అమృతము కూడా విషముగా మారవచ్చును. ఇందులో తప్పేమీ లేదు. ఈ విధమైన కాఠిన్యమును వహించకున్నా మన కార్యమునేమాత్రమూ సాధించలేము. నీ కొడుకు రాజు కావాలనియున్నా, నీవు రాజమాతవు కావాలనియున్నా ఈ రీతిగా నీవు సాధింపుము. లేదా నేనిప్పుడే విషము తీసుకొని ప్రాణమును విడుతును, బ్రతికి నీ బాధలు చూడలేను అని మహా ప్రేమయుండినటుల ప్రదర్శించి భోరున ఏడ్చెను. బాల్యము నుండి కైకను పెంచి ఆడించి పాడించి పెంచిన దాదియగుట చేత మంథరన్న కైకకు మహా ఇష్టమగుట చేత
మారు మాటాడక మంథరను సమాధానము పరచుచు, మంథరా, నీవు బాధపడకుము, తప్పక నేను నీ కానందము నందింతును. ఇప్పుడేమి చేయమందువో తెలుపుమనగా, మంథరా, రాముని అరణ్యమునకు పంపుటలో నీవేమాత్రము చింతించక కోరుకొమ్మని తొందరపెట్టెను. కైక రాజనీతులు, పరిపాలనా విధానములు పసిగట్టిన దగుటచేత అరణ్యమునకు పంపుటలో కొంతకాలమును కూడాను నిర్ణయించుట మంచిదని తలంచి, ఆనాటి నియమములననుసరించి 12 సంవత్సరములు దాటిన అనుభవము గలవానికే హక్కులు చెల్లునన్న శాసనమును గుర్తించి 14 సంవత్సరములు అరణ్యవాసము కోరిన తదుపరి తన కుమారునికే స్థిరాధికారముండునని భావించి ఈ 2 కోరికలను కోరుటకు సంసిద్ధురాలగుట గమనించి, మంథరా, అమ్మా, ఇక ఆలసింపకుము. నీవు ఈ రీతిగాయుండి కోరికలు కోరినచో మహారాజు ఏమాత్రము నీకు లొంగడు. నీవు మహా క్రోధమును ప్రదర్శించి శయ్యాగృహమును యథారీతిగా నుంచక చెల్లాచెదరు చేసి ఆభరణములు అటూ ఇటూ పారవేసి తలను విరియబోసుకొని జీవితముపై ఆశను వదలినటులా నటించుచు కోపగృహమున ప్రవేశించిన అప్పుడే నీ కోరికలకు తగిన ఫలము చేకూరును. లెమ్ము, ముందు కార్యమునకు ముందంజ వేయుము అని నిర్బంధ పెట్టుట చేత మంథర మాటలకు లోబడి యథారీతి గావించెను. క్రోధ గృహమున ప్రవేశించెను. మంథర ఏమియూ తెలియని దానివలే తలుపులు బిగించి ద్వారము దగ్గర ఏడ్చుచుండునటుల నటించుచు కూలబడెను. ఇంతలో మహారాజు కొలువు నుండి చేయవలసిన ఏర్పాట్లు అన్నియూ గావించి కౌసల్య మందిరమునకైనను వెళ్ళక తన నిర్ణయమును మొదట కైకకు చెప్పదలచి అతి వేగముగా కైక భవనమునకు బయలుదేరి వెళ్ళెను. దారిలో పూర్తిగా దాసీలు ఏదో విచారముగా నుండినటుల కనిపించిరి. వీరలకు రామ పట్టాభిషేకము తెలియదు కనుక ఈ విధముగా నుండియుందురని తలంచి నేరుగా శయ్యాగృహమునకు వెళ్ళెను. అక్కడ మహారాజు చెదిరిపోయిన నగలతో పారవేయబడిన బట్టలతో వికారమయ్యున్న దృశ్యమును గాంచి ఆశ్చర్యపడి కైక కొరకై అటూ ఇటూ తిరిగి చూచెను. ఇంతలో దాసి వచ్చి, మహారాజా, కైకేయీదేవి క్రోధగృహమున కలరని తెలుపగనే నిరాశా హృదయుడై అటుదిక్కు నడచిపోయెను. కటిక చీకటిలో రోదన చేయుచు నేలపై పడియుండిన కైకను చూచి, కైక, ఏమిటీ వికారము? ఇంత కోపమునకు కారణమేమి? నిన్నిట్టి స్థితికి తెప్పించిన వారెవ్వరో తెలుపుము. క్షణములో వారిని హతమార్చి వత్తును, నీకు సంతోషమిత్తును. నీ మనోభీష్టమేదియో తెలుపుము. దానిని నెరవేర్చుటకు నేను సంసిద్ధముగానున్నాను. నీ ఆనందమే నా ఆనందము. నీకంటే మించినది ఈ లోకమున మరొక్కటి నాకు లేదని నీకు తెలియదా? నన్నెందుకు పరీక్షింతువు? లెమ్ము, నీ అభీష్టము చెప్పుము అని అనేక విధముల తల నిమురుచు నేలపై బడియుండిన కైకను ప్రశ్నించుచున్న దశరథుని చూచి, కైక అతి ఆవేశముతో పండ్లు కొరుకుచు అతని చేతిని తీసి ప్రక్కకు విసిరి, చాలు మీ బూటకపు మాటలు. ఇంతకాలము నమ్మి నేనే స్థితికి వచ్చి తిని మీ మాటలిక నేను నమ్మను. మీరు కపట నాటకమాడుదురని నేనెన్నడూ తలంచనైతిని. మిమ్ము నమ్మినందుకిది ఆ శిక్ష. చాలు చాలు, మీకిష్టమైన వారి చెంతకే పొండు. మనస్సు ఒకచోట, మాటలు మరొక చోట. మనసిచ్చిన వారికే మాటలివ్వండి. నేనిక మీ మాటలను నమ్మునట్టి పరిస్థితిలో లేను. అనవసరముగా నన్ను మరింత బాధ పెట్టక వచ్చిన దారిని పొండు. నేనేమైనా మీకేమి? దాసినై మరణించుట కంటే రాణినై మరణించుటే మంచిది. నేడే నా జీవితమునకు అంత్యదినము అని వెక్కి వెక్కి ఏడ్చుచున్న కైకేయి మాటలు అర్థము కాక దశరథుడు అయోమయ స్థితిలో నాశ్చర్యపడెను. అంతటితో ఊరుకొనక మరింత ప్రేమతో దగ్గర కూర్చుని, కైక, ఏమిటీ మాటలు? నాకు అర్థమగుటలేదు. కపటపు మాటలు కాని, ఆటలు కాని
నాలో ఏనాటికి లేవు రావు. మాట మనసు రెండూ ఒకే చోట నుండును కాని వేరువేరుగా యుండుటకు వీలులేదు. ఇంతకాలమైనను నన్ను నీవు అర్థము చేసుకొనలేకపోవుటలో గల కారణము నాకు తెలియకున్నది. ఇంతకు జరిగినదేదియో తెలుపక అర్థములేని మాటలతో నన్ను చిత్రవధ చేయకు. నీవీ విధముగా నుండుటకు కారణమేదో తెలుపుము అని బతిమాలెను. కాని ఫలము లేకపోయెను. కైక మాటిమాటికి దశరథుని మాటలను ఖండించుచు అలక్ష్యపరచుచు వెగటుగా నవ్వుచు అతని మాటలకు విలువలేక నటించుచున్న ఆమె చేష్టలు మహారాజునకు బాధ కలిగించెను. చేయునది లేక మంథరను పిలిచెను. మంథర అంతకంటే అధికమైన శబ్దము చేయుచు, మహారాజా, అమ్మను కాపాడుడు అని పాదములపై బడి భోరున ఏడ్చునటుల నటించెను. మహారాజు నిర్మల చిత్తుడగుట చేత వారిరువురూ చేయుచున్నది నటనని తలంచక ఏదియో ప్రమాదము జరిగినదనియును లేకున్న తన ప్రియురాలు ఇంత మొండిగా ప్రవర్తించదనియూ తలంచి మంథరను కారణము తెలుపమని మరొక పర్యాయము అడుగుట చేత మంథర, రాజా, నేనేమని తెలుపగలను? నాకు వివరములు ఏమాత్రమూ తెలియవు. అమ్మగారి క్రోధమునకు కారణము ఎవ్వరికీ తెలుపుటలేదు. ఉన్నట్లుండి శయ్యాగృహము నుండి అతి వేగముగా క్రోధగృహమునకు వచ్చుచుండుట చూచి నేనిచటికి వచ్చితిని. నేనెన్ని విధముల బతిమాలినను ఏమియూ తెలుపుటలేదు. తమరికే తెలుపని వారు మాకు మాత్రము తెలుపుదురా? అమ్మగారు పడుచున్న బాధను మేము చూడలేకపోవుచున్నాము. అమ్మగారు ఏమి కాగలరో అన్న భయము చేత క్షణక్షణము కాచి మీకై వేచియున్నాము. తమరు సమాధాన పరుపకున్నా అమ్మగారు ప్రమాదస్థితికి రాగలరు. ఇప్పటికే కాలాతీతమైనది. మేమిక వెళ్ళివత్తుము. తమరే కారణము అడిగి తెలిసికొని అందుకు తగిన శాంతిని చేకూర్చవలనని సెలవు తీసుకుని బయటకు వెళ్ళెను. మహారాజు మంథర మాటలు విన్న తరువాత మరింతగా కంగారు పడుచు, కైక, నా దగ్గర మరుగెందుకు అని క్రింద పడిన కైక తలను ఎత్తి మహారాజు తొడపైన ఉంచుకొని అనేక విధముల కారణమును తెలుపగోరెను. కొంత తడువైన పిదప కైక కొంత సర్దుకుంటూ, రాజా, ఆనాడు మీరు దేవాసుర యుద్ధమున నా కొసగిన 2 కోరికల సంగతి మరచిపోలేదు కదా అని అడిగెను. అందుకు మహారాజు, కైక, ఇంత మాత్రమునకే నీవింత బేలవయ్యదవేళ? నా ప్రాణమున్నంత వరకు నీకిచ్చిన వరములు మరువను. మరువలేదు. కైక ఎంత ప్రాణమో కైకకిచ్చిన వాగ్దానము అంత ప్రాణ సమానము. దేవి, నిన్నెవరైనా కష్టపెట్టిరా? లేక ఆరోగ్యము సరిగా లేదా? ఏ క్రూరులైనా నీ అభీష్టమునకు విరుద్ధముగా నడచిరా? నీ కొరకై నాకు ప్రాణాపాయమయ్యే పని అయినను వెరువక ఆనందముగా చేయుదును. నీవు సంశయించకుము. ఓ మంగళాంగి, నీ వెందులకిట్లు బాధపడుచున్నావు? సమస్త దేశములు నా స్వాధీనమందున్న విషయము నీకు తెలియను కదా. ఏ దేశమునందైనను సరే ఆ దేశ పదార్థములేవైనను కావలయునన్న ఇచ్చయేయుండిన తెలుపుము. క్షణములో వాటిని తెచ్చి నీకందించి నిన్నానందపరచు ప్రయత్నము చేతును. నీవు దేనికి భయపడుతున్నావో, దేనికి దుఃఖించుచున్నావో సంకోచపడక తెలుపుము. సూర్యుడు మంచును విడగొట్టినట్లు నీ భయమును దుఃఖమును పారద్రోలుదును అని అంటూ దశరథుడు కైకను బుజ్జగించుచు బతిమాలుచున్న సమయమును పురస్కరించుకొని కైక మంథర చెప్పిన మాటలను మనసున మరువక ముందు తన భర్త చేత శపథము చేయించనిదే అప్రియము చెప్పకూడదని నిశ్చయించుకొని బూటకపు ప్రేమను ప్రదర్శించుచు కంటినీరు తుడుచుకొనుచు కామోద్రేకుడైన దశరథుని హస్తమును పట్టుకొని, దేవా, నాకు ఎట్టి కోపమునూ లేదు. నన్నెవరూ అవమానించలేదు, నిందించలేదు. విదేశ పదార్థములను నేనంతకంటే కోరుటలేదు. కాని నాకొక చిరకాల కోరిక కలదు. దానిని మీరు చెల్లింతునని ఒట్టు పెట్టుకొనినా
ఆ కోరికేమియో మీకు తెలుపగలను అంటూ చిరునవ్వును ప్రదర్శించిన కైకను గాంచి దశరథుడు కూడాను మందహాసముతో మరింత చెంతకు వచ్చి తల నిమురుతూ, ఓసి వెర్రిరాణి, ఎంత మాత్రమునకే కొంప మునిగినటుల గోల చేయవలయునా? స్త్రీలలో నీకంటే ప్రియులును, పురుషులలో రాముని కంటే ప్రియులును ఈ లోకమున ఎవ్వరునూ లేరు. మీరు ఇరువురు నాకు ప్రాణ సమానులు. ఇది నీకు బాగుగా తెలియును. ఒక్క దినము నా రాముని నిన్ను చూడకున్నా నేను నిలువలేను, బ్రతుకలేను. కనుక అట్టి రామునిపై ఒట్టు పెట్టుకొని తెలుపుదును. నీ కోరిక ఏదియో తెలుపుము, తప్పక చేతును అని 2 చేతులు పట్టుకొని దశరథుడు ఒట్టు పెట్టుకొనెను. వెంటనే కైక అమితానందముతో లేచి కూర్చొని దశరథుడు అనుకూలుడుగా మారినట్లు సంతోషించి మరింత ప్రేమను చూపుచు, రాజా, రాముని సాక్షిగా మీరు చెల్లించునటుల శపథము చేసితిరి, ఇది నిజమేనా అని అడుగుచు, రాజా, మీరు సత్యసంధులు, పరమ ధార్మికులు, మహాపరాక్రమవంతులు. దేవాసుర యుద్ధము మీకు జ్ఞాపకముండకపోదు. అయినను నేను మరొక పరి తమకు హెచ్చరింతును. ఆ రాత్రి శంబరాసురుడు అందరినీ సంహారము చేయగా మీరు కడయూపిరితో బాధపడుచుంటిరి. ఆనాడు నేనే మీకు సహాయము చేయకున్నా, మెలకువతో కాపాడకుండినా మీరేమై ఉండేడివారో మీకే తెలుసు. అట్టి పవిత్ర త్యాగమునకు మెచ్చి కైక, నా ప్రాణమునే కాపాడితివి. అట్టి నీకు నేను ఏమి ప్రత్యుపకారముగా ఇవ్వగలను? ఏమైనను సరే 2 వరములు కోరుకొనుము, తప్పక నేను నీకిత్తును, నా కృతజ్ఞత చెల్లింతును అని మీరు నన్ను కోరితిరి. అందుకు నేను మీరు క్షేమముగా బ్రతికినదే 10,000గా భావించి, నాథ, నాకేమియూ అక్కరలేదు, కావలసిన సమయమున కోరుకొందును. ఆ 2 వరములు మీ చింతనే దాచిపెట్టుకొనుడు, నాకవసరమైనప్పుడు ఇప్పించుకొందునని అతి వినయముతో ప్రార్థించితిని. అందులకు తమరు కూడా ఆనందించి నా త్యాగమును మెచ్చుకొని, నా జీవితంలో ఎప్పుడు అడిగినను నిధి వంటి నీ 2 కోరికలను ఎట్టి అడ్డూ చెప్పక అందింతునని తమరు సెలవిచ్చితిరి. ఇది మీకు మదియందుండియేయుండును కదా. తమరు భూమినేలు ప్రభువులు, ఆడి తప్పనివారు. కాన ఆనాడు నేను మీ చెంతదాచిన 2 వరములు నాకిచ్చి నన్నానందపరచమని ప్రార్థించుచున్నాను. నేను నూతన కోరికలేమాత్రమునూ కోరుటలేదు. ఆనాడు మీరు నాకిచ్చిన కోరికలనే నావి నాకివ్వమనియే కోరుచున్నాను. దాచిన ధనమును వెనుకకు ఇవ్వని వారు మహా పాపులగుదురన్న సంగతి నేను వేరు చెప్పనక్కరలేదు. అట్లు తమరు వీలు కాదన్నా నాకు పరాభవము, ద్రోహము చేసినట్లగును. అట్టి పరాభవమును భరించుట కంటే ప్రాణములు విడుచుట మంచిది. సతికిచ్చిన మాటలనే పతి చెల్లించకుండినా ప్రజల అభీష్టము నెట్లు చెల్లించగలరు? సతిని నమ్మించి మోసము చేయు ప్రభువు ప్రజా పరిపాలనకు అర్హుడు కాడు కదా. అట్టివారు ప్రభువు కాదన్న మనుధర్మము తమరెరుగనిదా? వేయేటికి ఈనాడు నా కోరికలు నాకు చెల్లించకున్నా సూర్యోదయము లోపలనే కైక ప్రాణములతో ఉండదు అని గోడున ఏడ్చుచున్న కైక నటనలకు ఖిన్నుడై వలను పన్నిన బోయవాడు కేక వేయగానే జింక పరుగెత్తుకుని వచ్చి వలలో పడినట్టుగా కైక పన్నిన వలలో దశరథుడు ఏమీయూ తెలియక కామమోహితుడై ఆమె కోరికలకు లొంగి ఉన్మత్తుని వలె ఈ క్షణమునందే నీ 2 కోరికలను ఇత్తునని కైక హస్తము తీసి తన హస్తముతో ప్రమాణము చేసెను. ఆ మాట వినగనే కైక ఉత్ఫుల్ల నేత్రాలతో దశరథుని ముఖమును చూచుచూ, రాజా, మీరెంత మంచివారో ఈనాడు నాకర్థమైనది. ఆడిన మాట తప్పరన్న సత్యము నేడు సాక్షాత్కరించెను అని అనేక విధముల వర్ణించ మొదలుపెట్టెను. అందులకు కాముడైన దశరథుడు ఉబ్బి, కైక, ఇంకా కాలహరణమెందుకు?
కోరుకొమ్మని తొందర పెట్టెను. కైక మాటలు తడబడా, రేపటి దినము రాముని కొరకు ఏర్పాటు చేసిన అభిషేకపు ఏర్పాటు వైభవములన్నింటితో నా కుమారుడగు భరతునకు రాజ్యాభిషేకము చేయించుట మొదటి కోరిక. ఇక రాముడు జటాజినములు ధరించి నార వస్త్రములతో దండకారణ్యమున 14 తాపసునిగా వనవాసము చేసి రావలెను. ఇది నా రెండవ కోరిక. భరతుడు నిరాటంకముగా యువరాజు కావలెను. రాముడు ఇప్పుడే నా కళ్ళ ఎదుటనే ప్రయాణము కావలెను. ఈ 2 కోరికలు చెల్లించి తాము తమ వంశ గౌరవమును నిలబెట్టుకొనుడు, లేదా ఈ క్షణములోనే కైక మరణమునకైనా ఒప్పుకొనుడు అని రాక్షసి వలె దిట్టముగా లేచి నిలబడెను. ఈ దారుణమైన కఠినపు మాటలకు మహారాజు దద్దరిల్లిపోయెను. ఇది కలయా లేక నిజమా? ఈ కోరికలు కోరుచున్నది కైకయేనా లేక మరొక పిశాచమా? రెండునూగాక నా చిత్త భ్రమణమా మనోజాడ్యమా అని అంతు తెలియని వానివలే, కైక నీవు కైకవా లేక కైక రూపమును ధరించిన మహారాక్షసివా? మొదట తెలుపుము అంటూ అవయవములు పట్టు తప్పిన వానివలే, నోట మాట రాక, కదలుటకు దేహము స్వాధీనములో లేక, పిచ్చి పట్టిన వానివలే అటూ ఇటూ పిచ్చి చూపులు చూచుచు, కన్నుల నుంచి నిప్పు కణములు రాలుస్తూ కైక వైపు చూచి, ఓ దుష్టచారిణి, ఏమి నీ ఈ దుర్బుద్ధి? నా వంశమునే నిర్మూలనము చేయ సంకల్పించితివా? నీ ప్రేమపుత్రుడగు రాముడు నీకేమి అపకారము చేసెను? తన తల్లి అయిన కౌసల్య కంటే అధికముగా నిన్ను ప్రేమించిన నా రాముని కారడవుల కంపమనుటలో నీ మనస్సెట్లొప్పెను? ఇంతకాలము నిన్ను రాకుమారివనుకొంటిని. దారుణ విషసర్పమును అజ్ఞానము వలన ఇంటిలో ప్రవేశపెట్టుకొంటిని. నా ప్రాణాధారుడైన రాముని సకల ప్రాణికోటియు కొనియాడుచుండగా నీకెందుకిట్టి పాపబుద్ధి పుట్టెను? కడకు ప్రాణమునైనా వదలగలను కాని రాముని వదలలేను, వదలను. నీకు నీ కుమారుడు రాజు కావాలన్నా చేసుకో. నేను కౌసల్య సుమిత్రాదులతో నా రాముని తీసుకొని అరణ్యమునకు వెళ్ళుదును. అంతేకాని రాముని మాత్రము ఒంటరిగా అరణ్యమునకు పంపను. అది వీలు కాదు. ఈ పాపిష్టి కోరికను మానుకో. రామునిపై కోపము వద్దు. కైక, నిజముగా నీవీ కోరికను కోరుచున్నావా లేక నాకు భరతునిపై నీపై ప్రేమయున్నదో లేదో అని పరీక్షించుచున్నావా? పోని నీ కుమారునికి రాజ్యాభిషేకము చేయవలెనని కోరవచ్చును గాని రాముని అడవులకు పంపుమని కోరుటలో అర్థము లేదు. తమాషాకైనను పరిహాసమునకైనను ఇట్టి కోరిక కోరరాదు, మహాపాపము. కైక, రాముడు జ్యేష్ఠపుత్రుడు, మహాగుణవంతుడు. అతని పరిపాలనా దినములు మహావైభవముగా నుండును. అట్టి దినములు నే చూడవలనని కలలు కంటున్నానని నీవే అనేక పర్యాయములు నాతో తెలిపితివి కదా. ఈనాడు అట్టి రామచంద్రుని అరణ్యమునకు పంపుమని కోరుటలో గల అంతరార్థమేమి? నాతో పరిహాసమాడుచున్నావా? పరిహాసమే అయినా ఈ క్రోధ గృహమున ప్రవేశించుట ఏమిటి? ఈ కటిక నేలపై పరితపించుట ఏమిటి? పరిహాసమునకు కూడానొక హద్దు ఉండవలెను కదా. మితిమీరిన పరిహాసము మతి చెడినదే కాగలదు. ఇట్టిది పరిహాసమునకైనను నేను భరించలేను, రాముని వీడలేను. కైక, ఇంతవరకు నీవు ఎంత బుద్ధిమంతురాలుగా ప్రవర్తించితివి. ఇప్పుడు నీకు విపరీత బుద్ధి పుట్టినది. వినాశకాలము ఆసన్నమగుచున్నందుననే నీకిట్టి విపరీత బుద్ధులు పుట్టినవి. మంచివారికి కీడు తలపెట్టుట మహాపాపము. సత్పురుషులను సతాయించుట రాక్షస కృత్యము. అందువలన మంచివారికి ఎట్టి కీడును ఉండదు. దుర్మార్గుల దుష్టబుద్ధులు సన్మార్గుల కీర్తి ప్రకాశములు కాగలవు. కాని ప్రస్తుత స్థితిలో చర్చించుట కొంత కష్టముగా తోచును.
ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. ఆదివారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.